హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనిత. ఇప్పుడు పచ్చి కొబ్బరి క్యారెట్తో హల్వా చేసేసుకుందాం. నేనైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నా. ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించేసుకోవాలి. ఒక చిన్న కప్పు క్యారెట్ తీసేసుకున్నాను నేను. 1-2 క్యారెట్లు తురిమితే పేస్ట్ పట్టేసుకుంటే సరిపోతుంది మిక్సీలో. మన ఇష్టం అది. ఇంకో 2 ఎక్కువ వేసుకుంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అది కూడా వేసేసి చక్కగా వేయించేసుకుందాం. నెయ్యి పడితే ఇంకొంచెం వేసుకోవచ్చు వేంపడానికి. కొంచెం పొడి పొడిగా అయ్యేదాకా వేయించేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు షుగర్ వేసేసుకుంటున్నా. నాకైతే ఇంతైతే సరిపోతుంది. కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో 2-3 స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు. తెలిసిపోతుంది, మనము వేపుకున్నాక కాస్త నోట్లో వేసుకుంటే టేస్ట్ తెలిసిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకొని కొద్దిగా ఉడకనివ్వాలి. నేనైతే మళ్ళీ కొన్ని వేసిన పాలు, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. కొద్దిగా పాలు ఎక్కువనే వేసేసుకొని ఒక చిన్న కప్పు అట్లా పడతాయి. మంచిగా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఎందుకంటే ఇప్పటిదాకా వేయించేసుకున్నాం కదా, పొడి పొడి ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసేసుకుందాం. ఇప్పుడు అది కూడా మొత్తం కలిపేసుకొని పాలతో ఉడికించేసుకోవాలి. సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఒకసారి అయితే ట్రై చేయండి. నచ్చితే ఏం పోదు కదా, హెల్తీగా కూడా తినొచ్చు ఇట్లా. ఇంకా మా పిల్లలకైతే బాగా నచ్చింది నేను చేసి పెడితే. ఇంకా మొత్తం దగ్గరగా అయ్యేదాకా మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు పైనుండి మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర బాదం ఉంటే బాదం వేసిన, చిన్న చిన్న పీస్ లాగా కట్ చేసేసి. మొత్తం దగ్గరగా అయ్యేదాకా మనం క్యారెట్ హల్వా ఎట్లా చేసుకుంటున్నామో అది కూడా అట్లనే చేసేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మంచి ఐటెం రెడీ అయిపోయింది హెల్తీగా. పచ్చి కొబ్బరి తినరు, పచ్చి క్యారెట్ తినమంటే తినరు కదా. ఇలా చేసి పిల్లలకి ఇస్తే వారానికి ఒకసారి ఇలా హెల్తీగా ఉంటుంది. ఓకే, బాయ్.